మార్గం అంటే ఆత్మీయంగా వారు చనిపోయారు, శారీరకంగా బ్రతికి ఉన్నారు, కానీ వారు ఆత్మీయ జీవితంలో ఎప్పుడో సమాధి చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని మనకు ఇంకా అర్థం కావాలంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి గురించి మనకు తెలుసు కదా. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకొని దూరదేశంలోకి వెళ్ళి బాగా దానిని ఖర్చు చేసి పాడు చేసి తన జీవితము అంతా మరి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి చెప్పినటువంటి మాట ఏంటి? ఈ నా కుమారుడు చనిపోయాడు. నిజంగా తను మోరల్గా చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు, నీతి కలిగి జీవించడంలో పతనమయ్యాడు, యథార్థం కలిగి జీవించడంలో పతనమైపోయాడు, పరిశుద్ధత కలిగి జీవించడంలో పతనమైపోయాడు. అయితే మరలా తెలుసుకున్నాడు. అందుకు తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ చనిపోయినటువంటి వారు లేదా పేరుకు మాత్రమే ఉన్నటువంటి వారు ఎలాగ ఉంటారు అనేటువంటి మనం ఆలోచన చేస్తే, ఆరాధన జరుగుతుంది సంఘంలో, ఆత్మ ఆరాధన ఉండదు. మతపరమైన సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉంటాయి, కానీ క్రీస్తుకు మొదటి స్థానము ఉండదు. సంఘ కార్యక్రమాలపై ఫోకస్ ఉంటుంది, ఆత్మ సంబంధమైన విషయాలపై ఆ యొక్క దృష్టి ఉండదు. సంఘానికి వెళతారు కానీ వాక్యములో ఎదగరు, ప్రార్థనలో ఎదగరు, ఆత్మ ఫలాలలో ఎదగరు, మరి ఇంకా దేవుని యొక్క పరిచర్య సంబంధమైనటువంటి విషయాలలో ఎదగలేని వారిగా ఉంటారు. మరి గృహంలో బైబిల్ ఉంటుంది కానీ చదవరు కదా. వాక్యం నేర్చుకోవడంలో నీరసం, నిర్లక్ష్యం, వాక్యం చదువుటలో నీరసం, నిర్లక్ష్యం, వాక్యం ధ్యానించడంలో నీరసం, నిర్లక్ష్యం. కానీ పేరుకు క్రైస్తవం, పేరుకు బైబిల్ ఉంటుంది, పేరుకు సంఘానికి వస్తారు, కానీ వారు ఎప్పుడో చనిపోయారు. ప్రియ సంఘమా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. తర్వాత 2వ వచనంలో అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని